సార్ మీ పేరు? రఘురామ్. ఏం చేస్తుంటారు సార్? ఇంకేం చేయమంటావు, రిటైర్ అయ్యి అప్పుడే 25 సంవత్సరాలు అయింది. ఓకే. ఎట్లా ఉన్నాయి సార్ రాజకీయాలు ఫాలో అవుతుంటారా మీరు? రాజకీయాలు ఫాలో అవటం ఏంటి, రాజకీయాలు మా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉంటే చుట్టూ జనం ఎక్కువగా వాళ్ళతోనే మూవ్ అవుతూ ఉంటాం. ఎస్, కరెక్ట్. ఓకే సార్, ఎట్లా ఉంది ప్రస్తుతం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి ఏమో ఎన్నికలకు సిద్ధం, వచ్చే ఎన్నికల్లో 175 కొడతా అంటున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా అధికారం దించేస్తాము, జనసేన తెలుగుదేశం కూటమే అధికారంలోకి వస్తున్నారు. ఎలా ఉన్నాయి వాస్తవంగా చూస్తే? ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అందరూ ఏకమైనా ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం వాళ్ళ తరం కాదు. ఎందుకు తరం కాదు? అతను నిస్వార్థంగా చేస్తున్నాడు. ఏ విధమైనటువంటి ఆఖరికి ఆయన పార్టీలోనే ఆయనకు వ్యతిరేకులు లేరు నిజం చెప్పాలంటే. సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటకు వెళ్ళిపోతున్నారు సార్ అని కొంతమంది ఈ మధ్య మినిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంతమంది 5% అయ్యారేమో మహా అయితే. 5% అవుట్ ఆఫ్ 175 5% లెక్కేసుకోండి ఎంతో, మీరే చెప్పండి. అంతే. జగన్మోహన్ రెడ్డి ఏం కాదంటారు, ఏం చేయలేరు అంటారు? ఏమీ కాదు. వీడికి అసలు ఈ మిగిలిన పార్టీ వాళ్ళకి అసలు అభ్యర్థులు దొరకతొస్తున్నారు. వాళ్ళు దొరికిన వాళ్ళు నెగ్గడం కష్టం. అంటే ప్రజలంతా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వైపు ఎవరూ లేరని చెప్తున్నారు కదా. అని ఎవరు చెప్తున్నారు? వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క టీవీల్లో చెప్పుకుంటున్నారు, అంతేగాని జనం ఎవరు చెప్పుకోవట్లేదు. జనం అంతా వీడి వెనకాలే ఉన్నారు, ఇతని వెనకాలే ఉన్నారు. జగన్ ఏం చేశారని జగన్ వెనకాల ఉండాలి? ఏం చేశారు? 151 సీట్లు ఇచ్చాడు. అంటే చేస్తాడని ఇచ్చారు, ఓకే, చేసాడు కదా. ఏం చేశాడు ఇప్పుడు? కనపట్లేదా మీకు? కాలేజీలు కట్టాడు, 14 కాలేజీలు కడుతున్నాడు. అందులో 5 6 అప్పుడు ఆల్రెడీ ఓపెనింగ్ స్టేజ్కి వచ్చేసి మిగిలిన అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఏంటంటే ఇది మెడికల్ కాలేజీలు, మామూలు కాలేజీలకు ఇట్లా గవర్నమెంట్ ఇవన్నీ కూడా, ప్రైవేట్ వాళ్ళకి కాదు. ఏం చేసాడు? అభివృద్ధి ఏం లేదు అంటున్నారు కదా. మరి లేదంటే ఎవరు చెప్పారు? అభివృద్ధి నిజం చెప్పాలంటే అభివృద్ధి అనేది ఖచ్చితంగా గత 2 సంవత్సరాల నుంచి విపరీతంగా అభివృద్ధి పెరిగింది. అది కూడా చెప్తున్నాను. అంతకుముందు 2 సంవత్సరాలు కరోనాలో కూడా చాలా జాగ్రత్తగా జనం ఎంత సుభిక్షంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే మీరు నమ్మరు. సుభిక్షంగా ఉన్నారు, పండ్లు పాటలు లేకపోయినా సరే తిండికి లోటు లేకుండా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, రాజధాని కూడా లేదు. చంద్రబాబు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. 5 ఏళ్లలో రాజధాని లేకుండా ఉందా? అంతకుముందు రాజధాని ఉందా చెప్పండి. అంతకుముందు అమరావతిని ఒక రాజధాని పెట్టి ఒక తాత్కాలిక సచివాలయం కావచ్చు, ఎక్కడ పెట్టాడు అమరావతిని? ఎక్కడ నేషనల్ హైవేకి 40 మైళ్ళ దూరంలో పెట్టేస్తే అది అభివృద్ధి అవ్వాలంటే దానికి రోడ్లు, ఒక బస్సు వెళ్తుంటే, ఒక బస్సు కాదు, ఒక 4 వీలర్ ఒకటి వెళ్తుంటూ ఇంకో దానికి చోటు దొరకడం రోడ్లో వేశాడు మొన్నటి దాకా కూడా. ఇతను వచ్చిన 5 ఏళ్లలో ఫ్రీగా జరుగుతున్నాయి. బాగుందంటారు జగన్ పాలన. అంటే మరి సొంత చెల్లెలే జగన్ పాలన బాగోలేదని చెప్తుంది, మీరేమో సొంత చెల్లెలు మొన్నటి దాకా ఏం చెప్పింది? మా అన్నంత వాడు లేడట. కాంగ్రెస్ అంత అర్హత ఇంకోటి లేదండి. కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ తిట్టకూడదు నిజం చెప్పాలంటే. ఆవిడ కాంగ్రెస్ పాడైపోయింది, వృద్ధులైపోయారు, వాటి ఏదో చెప్పాలి. కానీ కాంగ్రెస్ ఇప్పుడు తిడుతోంది, మళ్ళీ కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్ను వృద్ధి చేస్తానంటుంది. ఏమిటి చేసేది? అది జన్మెత్తినా దానికి ఆవిడకి సీటు కూడా ఎక్కడ రాదు. ఒకవేళ ఎక్కడ నిలబడ్డా ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు ఎలాగా పోయాడో అలా పోవాల్సింది. వైఎస్ఆర్ కుమార్తె కదా సార్, రాజశేఖర రెడ్డికి చాలా మంది అభిమానులు ఉన్నారు, దివంగత నేత కుమార్తె కాబట్టే చూడటానికి వస్తారు అమాయక జనం, అంతే, అంతకన్నా ఏం లేదు. అంటే ఆమె వైసీపీ అధికారం రావడానికి పాదయాత్ర చేసింది, చాలా కష్టపడింది కదా సార్. పాదయాత్ర చేయలేదండి అలా. దానికి తమ్ముడు అన్నగారు నేను జైల్లో ఉన్నాను, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు, పర్మిషన్తో వచ్చింది. జనం కూడా ఆదరించారు. ఇంచేత అన్న పేరు చెప్పింది, తండ్రి పేరు చెప్పుకుంది, తన పేరు చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఇచ్చింది గౌరవం, వాళ్ళని చూసి వస్తున్నారు జనం. అది మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్కి చాలా సినీ గ్లామర్ ఉంది, చాలా మంది అభిమానులు ఉన్నారు, స్వచ్ఛందంగా సభలకు తరలి వస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏమి ఉండదా జగన్కి? బాగా మంచి ప్రశ్న. గ్లామర్ ఈ మధ్య వచ్చిందండి ఆయనకి, లేకపోతే ఇదివరకు నుంచి ఉందా నాకు తెలియక అడుగుతా.
మరి 5 ఏళ్ల క్రితం ఓడిపోయాడు, ఎలా ఓడిపోయాడు? 2 చోట్ల ఓడిపోయాడే, ఒక చోట కూడా కాకుండా. వాళ్ళ అన్నయ్య ఏమో 2 చోట్ల పెడితే ఒక చోట ఓడిపోయి ఒక చోట ఎక్కాడు. వీడు అది కూడా లేదు కదా. ఎవరు మరి గొప్ప చెప్పండి. గ్లామర్ గురించి చెప్పారు కదా. బీజేపీ వచ్చినా ఏమి పీకలేదు, అది కూడా చెప్పు. బీజేపీ కూడా కలిపే ఏమి వీడు వెంట్రుక ముక్కు. బీజేపీ కూడా ఇతర మీద ఆధారపడి. చంద్రబాబు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అంతకన్నా డబుల్ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు కదా. ఏమండి నిన్నటిదాకా ఏమన్నాడు చంద్రబాబు? నిన్నట్టేదో ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం దేశం అంతా నాశనం అయిపోతుంది, ఇది ఉగాండా అయిపోయింది, అడుక్కు తినే శ్రీలంక అయిపోయింది, ఉగాండాలో లాగా అడుక్కు తినేవాళ్ళు అవుతారు, చివరికి రోగాలతో చస్తారు జనం అని ప్రచారం చేశాడు. అటువంటి వాడు ఇవాళ రోజున మరి ఏ రకంగా ఇస్తాడు? అదే వ్యక్తి చెప్పండి. సంపద సృష్టిస్తా అంటున్నాడు ఆయన. ఏంటి ఎక్కడ 5 ఏళ్ళు ఇచ్చారు ఛాన్స్, ఏం సృష్టించాడు? ఏం కట్టాడు? పనికి మళ్ళీ బిల్డింగ్ 4 కట్టి అవి అన్ఫినిష్డ్ చేసి వాడికి దారిలో తెన్ను లేకుండా, కనీసం లిఫ్ట్లు కూడా లేకుండా, కనీసం మెట్లు ఏమి లేకుండా చేసినటువంటి సన్నాసి వాడు. ఆయన గురించి చెప్తే ఇంకా నేనేం మాట్లాడినట్టు. జగన్కి పోటీ లేదంటారు ఎంతమంది వచ్చినా? ఎటువంటి పరిస్థితిలో పోటీ లేదు. ఇక్కడే సార్ మీది గుంటూరేనా? మేము గుంటూరు, మా తాత ముత్తాతల నుంచి గుంటూరు. అంటే ఇక్కడ ఎక్కడ సార్? అంటే 2 ఉన్నాయి, ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది. మీది ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలోకి వస్తుంది? ఈస్టా వెస్టా? ఇది వెస్ట్ అండి. వెస్ట్. అంటే ఇప్పుడు రజనీ గారు మీకు ఇక్కడ మరి ఎలా ఉండబోతుంది సార్? రజనీ గారు గెలుస్తారా లేదంటే టీడీపీ గెలిచే అవకాశం? అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే వైసీపీ. మరి గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది కానీ టీడీపీ కొద్ది మెజార్టీతో ఎక్కింది. వాడు 2 నెలల తిరగకుండా మా దాంట్లో చేరాడు. గుర్తుపెట్టుకోండి, అది కూడా మీరు గుర్తించాలి. అది గుర్తించారంటే మరి అంటే రజనీని ఎందుకు సార్ ఇక్కడ తీసుకొచ్చారు? చిలకలూరుపేట మంత్రి ఆమె అక్కడ ఓడిపోతుంది, సో అక్కడ ఓడిపోతుంది కాబట్టి అందుకే ఇక్కడ కూడా ఓడిపోయే సీట్లో కూర్చుని పెట్టారు తప్ప ఉపయోగం ఏం లేదంటున్నారు. ఇక్కడ ఓడిపోతుందంటే ఆవిడ ఏం చేత అక్కడ కమ్మల ఏరియాలో పెట్టుకుంది. ఏది ఆఫీసు చెప్పండి. దాడి కూడా చేశారు కదా. దాడి చేయించారు, చేస్తే చేయండి. కమ్మాల ఓట్లు మాత్రమే వస్తాయి. అవి కూడా అందరూ కూడా ఈ మాట వాళ్ళకి అవి కూడా రావు. అవి కూడా ఇస్తారు, గ్యారంటీ ఇస్తాం. అంటే ఈ రజనీ మంత్రిగా ఉండి ఏం చేయలేదు చిలకలూరుపేటకి, అసలు జనాల్లో తిరగదు ఆమె, ఏదో జస్ట్ మేకప్ల పైన లిప్స్టిక్ల పైన పెట్టిన శ్రద్ధ ప్రజల పైన పెట్టదని చెప్తున్నారు, సమస్యల పైన. అని మేకప్ లేని వాళ్ళు ఎవరండి ఈ రోజున? ముసలాళ్ళు. నేను పౌడర్ రాసుకోతే బయటికి రాను, 80 ఏళ్ళ వాడిని. అమ్మా ఆడావిడ 40 ఏళ్ళ ఆవిడకి వయసు పౌడర్ రాసుకుంటే తప్ప. ఏ పిచ్చి మాటలు ఇవన్నీ. అంటే మరి ప్రజల్లో తిరగాలి కదా. ఆమె ఎట్లా ఉంటుంది మీరు చూస్తున్నారు? ఇక్కడ పార్టీ హౌస్ పెట్టిన ప్రజల్లో తిరుగుతుందా ఆమె రజనీ? బ్రహ్మాండంగా తిరుగుతుంది. షీఈస్ వెరీ కాంపిటెంట్ ఉమెన్. అంతకన్నా గెలుస్తుందా ఈ ఎన్నికల్లో? గెలుస్తుంది, గ్యారంటీ అంతే. అందుకో మా గురువుగారు అడగండి కావాలని చెప్తాడు. మళ్ళీ జగనే వస్తారంటారు ఓవరాల్ గా? గ్యారంటీ. మా గురువుగారు ఆయన అడగండి చెప్తాడు కావాలంటే. గురువుగారు రండి.